to my channel Tricky Maths by Uday. ఇప్పటివరకు మనము వడ్డీ లెక్కల్లో సింపుల్ ఇంట్రెస్ట్ లేదా సాధారణ వడ్డీకి సంబంధించిన పూర్తి కంటెంట్ మొత్తం 7 పార్టులుగా విభజించి మీకు అందించడం జరిగింది. ఈ 7 పార్టుల్లో ఉండే కంటెంట్ మీరు మొదటి నుంచి పార్ట్ 1 నుంచి మొదలుపెట్టి పార్ట్ 7 వరకు చూసుకుంటూ వెళ్తే కాన్సెప్ట్ అర్థమవుతుంది. అలాగే ప్రతి ప్రాబ్లము మీకు కవర్ అవుతుంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా మీరు సింపుల్ ఇంట్రెస్ట్ మీద ఏ ప్రాబ్లము మీకు మిస్ కాకుండా చేయగలుగుతారు. కాబట్టి ఇప్పటి వరకు చేసిన 7 వీడియోలను మీరు చక్కగా ఆదరించారు. ఈరోజు చేయబోతున్నాను. ఈరోజు మరో కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. అదే చక్రవడ్డీ లేదా కాంపౌండ్ ఇంట్రెస్ట్. చక్రవడ్డీ లేదా కాంపౌండ్ ఇంట్రెస్ట్. చక్రవడ్డీ స్టార్ట్ చేసుకునే ముందు మీకు ఒక చిన్న విన్నపం. చాలామంది వీడియోస్ చూసి స్కిప్ చేసి వెళ్ళిపోతా ఉన్నారు. సరే, అది మీ ఇష్టం. మీకు నచ్చితే స్కిప్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి తెలియజేసి నా ఛానల్ని మీరు కాస్త బూస్టింగ్ ఇస్తారని కోరుకుంటూ ఉన్నాను. మీరిచ్చే ప్రతి బూస్టింగ్ నాకు నేను బూస్ట్ తాగినంతగా ఫీల్ అయ్యి ఇంకా అద్భుతంగా మీకు వీడియోలు చేయడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు ఇప్పుడు చేయబోయే వీడియో ఇది చక్రవడ్డీ లేదా కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనము అందరూ రెడీగా ఉన్నారా? రెడీగా అయితే మీరు కాన్సన్ట్రేషన్ మొత్తం మన వీడియోపై ఉంచి ఇక క్లాస్ని విందాం. ఓకే, చక్రవడ్డీ కంటే ముందు మనము బారు వడ్డీ లేదా సింపుల్ ఇంట్రెస్ట్ నేర్చుకున్నాం. బారు వడ్డీ లేదా సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? మొత్తము కాలానికి ఒకేసారి వడ్డీ లెక్కించే పద్ధతినే బారు వడ్డీ లేదా సాధారణ వడ్డీ లేదా సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. మొత్తము కాలాన్ని ఒకేసారి తీసుకొని వడ్డీ లెక్కిస్తే అది సాధారణ వడ్డీ లేదా బారు వడ్డీ. అయితే ఇప్పుడు చక్రవడ్డీ అంటే ఏంటి? చక్రవడ్డీ అంటే వడ్డీపై వడ్డీ లెక్కించే పద్ధతినే చక్రవడ్డీ అంటారు. వడ్డీపై వడ్డీ లెక్కించే పద్ధతిని చక్రవడ్డీ అంటారు. వడ్డీపై వడ్డీ ఎలా లెక్కిస్తారు? ఆ కాన్సెప్ట్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. చక్రవడ్డీ లెక్కించడానికి డైరెక్ట్ గా ఫార్ములా లేదు. మనకు చక్రవడ్డీ మొత్తం కనుక్కోవడానికి ఫార్ములా ఉంది. చక్రవడ్డీ అసలు తెలిసి చక్రవడ్డీ మొత్తం తెలిస్తే మొత్తంలో నుంచి అసలు తీసివేస్తే మనకు కావాల్సిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ లేదా చక్రవడ్డీ తెలిసిపోతుంది. కాబట్టి ముందు చక్రవడ్డీ మొత్తం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంతో తెలుసుకోవడానికి ఒక ఫార్ములా చూద్దాం. అదే చక్రవడ్డీ మొత్తం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్. దీన్ని ఏ అనే అక్షరంతో చూపిస్తాం. P into 1 plus R by 100 whole power n R లేదా A by P is equal to 1 plus small r whole power n. ఇక్కడ A అంటే మొత్తం. ఏ అంటే మొత్తం అంటే చక్రవడ్డీ ప్లస్ అసలు రెండు కలిపితే వచ్చేదాన్ని మొత్తము అంటాం. అమౌంట్. ఏ మీన్స్ అమౌంట్, మొత్తము. అలాగే పి అంటే అసలు. ప్రిన్సిపల్. పి అంటే ప్రిన్సిపల్. నెక్స్ట్ ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. వడ్డీ రేటు.
ద నెంబర్ ఆఫ్ టైమ్స్ కాంపౌండెడ్. వడ్డీ లెక్కించవలసిన పర్యాయములు. వడ్డీ లెక్కించవలసిన పర్యాయములు. ఇవి దీంట్లో ఉండే టెర్మినాలజీ. ఏ అంటే అమౌంట్, మొత్తము. పి మీన్స్ ప్రిన్సిపల్, దట్ ఈస్ అసలు. ఆర్ మీన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ రేటు. ఎన్ మీన్స్ వడ్డీ లెక్కించవలసిన పర్యాయములు, దట్ మీన్స్ రేట్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ కాంపౌండెడ్. ఇది ఒక ఫార్ములా. లేదా ఇలా కూడా చెప్పొచ్చు దీన్ని. A by P is equal to 1 plus small r whole power n. ఇక్కడ A by P అంటే A అంటే అమౌంట్, P అంటే అసలు. మొత్తానికి అసలుకి మధ్య నిష్పత్తి is equal to 1 plus small r whole power n. స్మాల్ r అంటే అర్థము క్యాపిటల్ R by 100. స్మాల్ r అంటే అర్థము క్యాపిటల్ R by 100. ఇది చక్రవడ్డీ మొత్తాన్ని కనుక్కోవడానికి సూత్రం. ఒకవేళ నీకు చక్రవడ్డీ కావాలనుకోండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ సిఐ కావాలంటే వచ్చిన మొత్తంలో నుంచి అసలు తీసివేస్తే నీకు కావాల్సిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది, చక్రవడ్డీ వస్తుంది. కాబట్టి చక్రవడ్డీ మొత్తం, ద అమౌంట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ P into 1 plus R I 100 whole power n, or A by P is equal to 1 plus small r whole power n. Compound interest is equal to A minus P. A means amount, P means principal. A minus P means that is compound interest. చక్రవడ్డీ. ఇది ఫార్ములాస్. చక్రవడ్డీ లెక్కించేటప్పుడు ఎన్ అంటే ఏంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా మారుతుంది అవి చూద్దాం. చక్రవడ్డీకి బార్ వడ్డీకి మధ్య తేడా ఏంది అంటే, బార్ వడ్డీని మొత్తం కాలాన్ని ఒకేసారి తీసుకొని వడ్డీ లెక్కిస్తారు బార్ వడ్డీలో. కానీ చక్రవడ్డీలో అలా కాదు. చక్రవడ్డీ అనేది అప్పు ఇచ్చిన వ్యక్తికి అప్పు తీసుకున్న వ్యక్తికి మధ్య ఒక అగ్రిమెంట్ జరుగుతుంది. దట్ అగ్రిమెంట్ ఏంటంటే, వడ్డీ లెక్కించవలసిన కాలము ఒక్కొక్కసారి సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కిస్తారు, కొన్ని సందర్భాల్లో అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తారు, కొన్ని సందర్భాల్లో పావు సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తారు, ఒక్కొక్కసారి 2 సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తారు. సో ఇక్కడ వడ్డీ లెక్కించే పద్ధతి అది సంవత్సరానికైనా కావచ్చు, అర్ధ సంవత్సరానికైనా కావచ్చు, పావు సంవత్సరానికైనా కావచ్చు. అందుకే ఇక్కడ ఎన్ విలువను కాలంగా తీసుకోవటంలా. ఎన్ అంటే కాలము కాదు. ఎన్ మీన్స్ వడ్డీ లెక్కించవలసిన పర్యాయములు. వడ్డీ లెక్కించవలసిన పర్యాయములనే ఎన్ అంటున్నాం. సరే, ఎన్. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ రేటు. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కిస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది, సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తే ఎన్ విలువ ఏమవుతుంది, అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తే ఎన్ విలువ ఏమవుతుంది, పావు సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, పావు సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తే ఎన్ విలువ ఏమవుతుందో చూద్దాం. ఒకవేళ సంవత్సరానికి ఒకసారి కానీ లెక్కిస్తే, రేటు ఎన్ విలువకు మధ్య సంబంధం ఏంటో చూద్దాం. సంవత్సరానికి ఒకసారి లెక్కించినప్పుడు ఒక సంవత్సర కాలంలో వడ్డీ లెక్కించవలసి ఉంటే, సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తే ఒక సంవత్సర కాలానికి వడ్డీ లెక్కించవలసి ఉంటే ఇచ్చిన రేటే రేటుగా తీసుకుంటాం. ఇచ్చిన రేటునే రేటుగా తీసుకుంటాం. ఇచ్చిన కాలమే ఎన్ విలువగా తీసుకుంటాం. సంవత్సరానికి ఒకసారి చొప్పున వడ్డీ లెక్కిస్తే ఒక సంవత్సర కాలంలో రేట్ ఎంత అంటే, ఇచ్చిన రేటే మన
ఒక్కసారి కానీ వడ్డీ లెక్కిస్తే ఎన్ విలువ ఎంత అంటే 1 సంవత్సర కాలానికి ఎన్ విలువ 1. అలా కాకుండా అర్ధ సంవత్సరానికి ఒకసారి కానీ లెక్కిస్తే అర్ధ సంవత్సరానికి ఒకసారి కానీ లెక్కిస్తే 1 ఇయర్ కాలంలో రేట్ ఏమవుతుంది? రేట్ ఏమవుతుందంటే ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ హాఫ్ ఆఫ్ గివెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇచ్చిన వడ్డీ రేటులో సగం అవుతుంది. ఎందుకని? 1 సంవత్సరంలో 2 అర్ధాలు ఉంటాయి కాబట్టి 2 సార్లు వడ్డీ లెక్కించాలి. కాబట్టి ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని సగం చేస్తే మనకు కావాల్సిన వడ్డీ రేట్ అవుతుంది. అయితే ఎన్ విలువ ఏమవుతుంది అంటే ఇచ్చిన కాలానికి రెట్టింపు అవుతుంది. ఇచ్చిన కాలానికి రెట్టింపు, దట్ మీన్స్ ఇట్ ఈస్ ట్రిపుల్, ఇట్ ఈస్ డబుల్ ద గివెన్ టైమ్. ఇచ్చిన కాలానికి రెట్టింపు అవుతుంది కాబట్టి ఎన్ విలువ 2. సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తే రేటు మారదు, ఎన్ విలువ మారదు. అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కించినప్పుడు రేటు సగం అయిపోతుంది, ఎన్ విలువ వచ్చిన కాలానికి రెట్టింపు అవుతుంది. అర్ధ సంవత్సరానికి ఒకసారి కానీ లెక్కిస్తే రేటు సగం అవుతుంది, ఎన్ విలువ ఇచ్చిన కాలానికి రెట్టింపు అవుతుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? ఒకవేళ పావు సంవత్సరం క్వార్టర్లీ కాంపౌండ్ చేస్తే, పావు సంవత్సరానికి ఒకసారి కానీ వడ్డీ లెక్కిస్తే 1 సంవత్సర కాలంలో రేట్ ఏమవుతుంది? ఇఫ్ కాంపౌండెడ్ క్వార్టర్లీ ద గివెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ by quarter of given rate of interest. The rate of interest is of 1/4 of given rate of interest, and the value of n is equal to 4. పావు సంవత్సరానికి ఒకసారి కానీ వడ్డీ లెక్కిస్తే 1 సంవత్సర కాలానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది అంటే /4 అవుతుంది. ఎన్ విలువ ఏమవుతుంది అంటే *4 అవుతుంది. 1 సంవత్సర కాలం అయితే చూడండి, సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తే వడ్డీ రేటు మారదు, ఎన్ విలువ మారదు. సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తే వడ్డీ రేటు మారదు, ఎన్ విలువ మారదు. అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తే రేటు సగం అవుతుంది, ఎన్ విలువ రెట్టింపు అవుతుంది. రేటు సగం అవుతుంది, ఎన్ విలువ రెట్టింపు అవుతుంది. పావు సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తే రేటు /4 అవుతుంది, ఎన్ విలువ *4 అవుతుంది. రేటు /4 అవుతుంది, ఎన్ విలువ *4 అవుతుంది. ఇఫ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ ద గివెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ అవర్ రేట్ ఆఫ్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ద ఎన్ వాల్యూ ఈజ్ ద గివెన్ టైమ్. ఇఫ్ కాంపౌండెడ్ half yearly the rate of interest is /2 and the value of n is equal to double of the given time. If compounded quarterly, our required rate of interest is 1/4 of given rate of interest and into 4 times of given time. ఇది అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కించిన, పావు సంవత్సరానికి ఒకసారి లెక్కించిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారుతుంది, ఎన్ విలువ కూడా మారుతుంది. గుర్తుపెట్టుకోండి. చక్రవడ్డీ మొత్తానికి ఫార్ములా, చక్రవడ్డీకి ఫార్ములా చక్రవడ్డీ ఇస్ ఈక్వల్ టు A minus P. The compound interest is equal to amount minus principal. నెక్స్ట్ అలా కాకుండా కొన్ని సందర్భాల్లో ఫస్ట్ ఇయర్ కి R1 రేట్ తీసుకుంటాడు, సెకండ్ ఇయర్ కి R2 రేట్ తీసుకుంటాడు, థర్డ్ ఇయర్ కి R3 రేట్ తీసుకుంటాడు. అట్లా ఎవ్రీ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది. అటువంటి సందర్భంలో అమౌంట్ కనుక్కోవడానికి ఫార్ములా P into 1 plus R1/100 into 1 plus R2/100 into 1 plus R3/100 and so on. ఇప్పుడు ప్రతి సంవత్సరానికి వడ్డీ రేటు మారుతూ ఉంటే మొదటి సంవత్సరానికి R1, రెండవ సంవత్సరానికి R2, మూడవ సంవత్సరానికి R3 అయితే
R2 by 100 into 1 plus R3 by 100. The compound interest amount to compound interest is P into 1 plus R by 100, R1 by 100 and so on. సో ఈ మూడు ఫార్ములాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి చక్రవడ్డీ మొత్తానికి ఫార్ములా P into 1 plus capital R by 100 whole power n. Next, compound interest. Compound interest A is equal to A minus P. అలా కాకుండా చక్రవడ్డీ ప్రతి సంవత్సరానికి మారుతూ ఉంటే ఏమవుతుంది? మొదటి సంవత్సరానికి R1, రెండవ సంవత్సరానికి R2 ఇలా మారుతూ ఉంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది అంటే P into 1 plus R1 by 100 into 1 plus R2 by 100 into 1 plus R3 by 100 and so on. ఇవి మైండ్ లో పెట్టుకోండి. చక్రవడ్డీ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. రూపాయలపై 10% చక్రవడ్డీ రేటున రెండు సంవత్సరాలలో అగు మొత్తం ఎంత? 1600 రూపాయలపై అసలు 1600 రూపాయలు 10% రేటున, రేటు 10%, కాలం 2 సంవత్సరాలు అయినా అగు మొత్తం ఎంత? అయితే ఇక్కడ అసలు ఇచ్చాడు, రేట్ ఇచ్చాడు, కాలం ఇచ్చి చక్రవడ్డీ మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. చక్రవడ్డీ మొత్తం కనుక్కోవాలంటే అది సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కించాలా, అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కించాలా, పావు సంవత్సరానికి ఒకసారి లెక్కించాలా అనేది మనకు ముందు తెలుసుండాలి. మరి ఈ లెక్కలో ఏమన్నా ఇచ్చాడా? ఏమి ఇవ్వలేదు అంటే దాని అర్థం సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కించమని అర్థం. ఇది సంవత్సరానికి ఒకసారి చొప్పున వడ్డీ లెక్కించే పద్ధతిలో దీన్ని సాల్వ్ చేయాలా? చూడండి, ఏమేమి ఇస్తున్నాడు? అసలు ఇచ్చాడు, రేట్ ఇచ్చాడు, కాలం ఇచ్చాడు. అయితే సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కించేటప్పుడు రేటు ఏమైనా మారుతుందా? సంవత్సరానికి ఒకసారి లెక్కించేటప్పుడు రేటు మారుతుందా? ఇచ్చిన రేటే మనకు కావాల్సిన రేట్ అవుతుంది. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ నాట్ చేంజ్డ్. ఇచ్చిన రేటే మనకు కావాల్సిన రేట్ అవుతుంది. ఒకవేళ సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తే కాలం n విలువ ఏమన్నా మారిందా? ఇచ్చిన కాలమే n విలువ అవుతుంది. అంటే దీన్ని బట్టి అసలు P is equal to 1600. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 10%. n విలువ ఎంత అంటే కాలం ఎంత? కాలం 1 సంవత్సరం కాబట్టి సంవత్సరానికి ఒకసారి లెక్కించేటప్పుడు n విలువ కూడా ఒకటే అవుతుంది. కాలం 1 సంవత్సరం కాబట్టి n విలువ కూడా ఒకటే అవుతుంది. ఇప్పుడు మనము మొత్తం కనుక్కుందాం. మొత్తం ఎలా కనుక్కోవాలో చూద్దాం. చక్రవడ్డీ మొత్తం A is equal to ఫార్ములా చెప్పండి. P into 1 plus R by 100 whole power n. చూడండి, P అంటే అసలు 1600, 1 plus capital R అంటే 10 by 100 whole power n. n అంటే ఎంత? 1. సారీ,
n విలువ 2, కాలమే ఇచ్చిన కాలమే n విలువ అవుతుంది. చూడండి, ఇది 1600 రూపాయలకి 1600 ఇంటూ 0కి 0 క్యాన్సిల్, 10 ఒకట్ల 10 ప్లస్ 1 11/10. పైన స్క్వేర్ ఉంది కాబట్టి 2 సార్లు గుణించాలి. 11/10 ఇంటూ 11/10. ఈ 0కి ఈ 0, ఈ 0కి ఈ 0 క్యాన్సిల్. మల్టిప్లై చేస్తే 11 11లో 121 ఇంటూ 16. 16 ఒకట్ల 16, 17 32 1 33, 16 ఒకట్ల 16 1 3 1936. This is the sum of compound interest. చక్రవడ్డీ మొత్తానికి మొత్తం కనుగొనే పద్ధతి జనరల్గా చేస్తాం. ఇక నుంచి ఈ పద్ధతి ఉపయోగించాం మనం. చూడండి, మొత్తం కనుక్కోమంటే ఏం చేయాలంటే ఇచ్చిన అసలుని తీసుకోండి. తీసుకొని రేటు ఎంత, రేటు అనేది ఎంత ఇచ్చాడు, రేటు 5% ఇస్తే అంటే 100కు 5 రూపాయలు పెరుగుతుంది అని అర్థం. 100 రూపాయలకు 100కు 5 రూపాయలు పెరిగితే 105%. 105% భిన్నంగా ఎలా రాస్తాం? 105/100. ఒకవేళ 6% అయితే 106/100. ఒకవేళ 7% అయితే 107/100. 8% అయితే 108/100. 10% అయితే 110/100. 20% అయితే 120/100. దీన్ని ఎన్నిసార్లు గుణించాలి? ఈ 1600ని 10% రేటు కాబట్టి 110/100తో ఎన్నిసార్లు గుణించాలి అంటే n విలువ ఎంత అయితే అన్ని సార్లు గుణించాలా. రేటు 10% అయితే భిన్నం 110/100. ఈ 110/100ని ఎన్నిసార్లు గుణించాలంటే n విలువ ఎంత అయితే అన్ని సార్లు గుణించాలా. ఇక్కడ రేటు 10% కాబట్టి 110/100. ఈ 110/100 n విలువ 2 కాబట్టి 2 సార్లు గుణించాలి. అంటే 110/100 ఇంటూ 110/100. ఈ 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్, ఈ 0కి ఈ 0, ఈ 0కి ఈ 0 క్యాన్సిల్. మల్టిప్లై చేస్తే 1936. దట్ ఈస్, చూడండి, సింగిల్ లైన్ ఆన్సర్. ఇక నుంచి ఇది వాడద్దు మనం. ఇలాగే చేద్దాం. ఎలా? చక్రవడ్డీ మొత్తం కనుక్కోమంటే ఇచ్చిన అసలు తీసుకోండి, రేటును బట్టి భిన్నం వస్తుంది. రేటు 5% అయితే 105/100. 10% అయితే 110/100. 20% అయితే 120/100. ఈ భిన్నాన్ని ఇప్పుడు మనం చెప్పుకున్న భిన్నాలను దేంతో ఎన్నిసార్లు గుణించాలా? ద నెంబర్ ఆఫ్ టైమ్స్ కాంపౌండెడ్. ఎన్నిసార్లు గుణించాలి అంటే n విలువ ఎంత అయితే అన్ని సార్లు గుణించాలా. n విలువ ఎంత? ఇక్కడ 2 కాబట్టి 2 సార్లు 110/100తో గుణించి సింప్లిఫై చేస్తే 1936. దట్ ఈస్ అవర్ ఆన్సర్. మీకోసం ఇంకొక లెక్క. రూపాయలపై 5,000 రూపాయలపై 10% రేట్ చొప్పున 10% రేట్ చొప్పున 10% రేట్ చొప్పున 3 సంవత్సరాలలో అగు చక్రవడ్డీ ఎంత?
సంవత్సరాలకు చక్రవడ్డీ ఎంత? లెక్క చదివిన వెంటనే, చక్రవడ్డీ లెక్కలు చదివిన వెంటనే అవి సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కించాలా, అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కించాలా, పావు సంవత్సరానికి ఒకసారి లెక్కించాలా అనేది మనం జాగ్రత్తగా గమనించాలి. చూడండి, ఇక్కడ 5,000 రూపాయలను అసలు 5,000 10% రేటు చొప్పున ఇచ్చిన రేటు 10%, 3 సంవత్సరాలలో చక్రవడ్డీ ఎంత? కాలము 3 సంవత్సరాలు, 3 సంవత్సరాలలో చక్రవడ్డీ ఎంత అంటున్నాడు. చూడండి, ఇది ఏమీ ఇవ్వలేదు కాబట్టి సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కించే పద్ధతిలో చేయాలి. సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కిస్తే రేటు మారదు. రేట్ ఎంతయ్యా అంటే ఇచ్చిన రేటే రేట్ అవుతుంది. మరి ఎన్విలో కూడా మారదు. ఇచ్చిన కాలం ఎంత? 3 సంవత్సరాలు కాబట్టి ఎన్ విలువ 3 అవుతుంది. సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కించేటప్పుడు ఇచ్చిన రేటే మనకు కావాల్సిన రేట్ అవుతుంది. ఇచ్చిన కాలమే మనకు కావాల్సిన ఎన్ విలువ అవుతుంది. ఇచ్చిన రేటే మనకు కావాల్సిన రేట్ అవుతుంది. ఇచ్చిన కాలమే ఎన్ విలువ అవుతుంది. చూడండి, దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం? A = P. అసలు ఎంత? 5,000. భిన్నం ఎంత? 10% రేటు కాబట్టి భిన్నం 110/100. 110/100 ఎన్నిసార్లు గుణించాలయా? ఎన్ విలువ 3 కాబట్టి 3 సార్లు గుణించాల. 110/100 110/100 ఇంటూ 110/100 ఇంటూ 110/100. 2 సున్నాలకు 2 సున్నాలు క్యాన్సిల్, ఈ సున్నాకి ఈ సున్నా 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 క్యాన్సిల్. 11 11లో 121, 121 13, 121 13, 1331. దీన్ని 5తో గుణిస్తే 5 1 5, 5 3 15, 5 3 15, 1 16, 5 1 5. ఎంత వచ్చింది? 5,655. అంతేనా? 5 1 5, 5 3 15, 5 3 15 16, 5 1 5, 1 6. సారీ, 6,655. 6,655. ఏంటిది? చక్రవడ్డీ మొత్తం. కానీ మనకు కావాల్సింది ఏందయ్యా? చక్రవడ్డీ కావాలా? ఏం కావాలా? చక్రవడ్డీ కావాలా? చక్రవడ్డీ మొత్తం అని అడిగితే 6,655 అంటాం. ద అమౌంట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 6,655. కానీ ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ కావాలా? చక్రవడ్డీ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ సిఐ కనుక్కోవడానికి ఫార్ములా చెప్పండి. A మైనస్ P. A అంటే 6,655. సిఐ కనుక్కోవడానికి ఫార్ములా A మైనస్ P. A అంటే 6,655 మైనస్ P అంటే 5,000. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతయా? 1,655. 1,655. మీకోసం ఇలాంటిది ఇంకొక లెక్క ఇస్తాను, ట్రై చేయండి. 8,000 రూపాయలపై 8,000
రేట్ చొప్పున 5% రేట్ చొప్పున 5% రేట్ చొప్పున 3 సంవత్సరాలలో అగు చక్రవడ్డీ ఎంత? చక్రవడ్డీ ఎంత? 3 సంవత్సరాలకు చక్రవడ్డీ ఎంత? అది హోంవర్క్ మీకు, అంటే మీరు ప్రాక్టీస్ చేయండి. దీనికి ఆన్సరు 1261 రూపాయి రావాలా. 1261 రూపాయి. ఇంకొక లెక్క నేను చెప్తాను, చూద్దాం. మోడల్ ఇదంతా ఒకే మోడల్. 4000 రూపాయలపై 10% రేట్ చొప్పున 2.5 సంవత్సరాల కాలంలో అగు చక్రవడ్డీ ఎంత? చక్రవడ్డీ ఎంత? 4000 రూపాయలపై 10% రేట్ చొప్పున 2.5 సంవత్సరాల కాలంలో అగు చక్రవడ్డీ ఎంత? 4000 రూపాయలు. 4000 అసలయ్యి 10% రేట్ అయితే 2.5 సంవత్సరాల కాలంలో అగు చక్రవడ్డీ ఎంత? వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్? ఏమేమి ఇచ్చాడు? కాలం అసలు ఇచ్చాడు, రేట్ ఇచ్చాడు, కాలం 2.5 సంవత్సరాలు ఇచ్చాడు. అయితే చక్రవడ్డీ ఎంత అని అడుగుతున్నాడు. ద ప్రిన్సిపల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇట్ ఈస్ టైమ్ we want to find compound interest. చక్రవడ్డీ ఎంత అంటున్నాడు. చూడండి ఇక్కడ కాలాన్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే కాలము మిశ్రమ భిన్నంగా ఇవ్వబడింది. దీన్ని ఎలా చేయాలంటే మిశ్రమ భిన్నంగా ఇవ్వబడింది కాబట్టి ఇక్కడ 2 పూర్తి సంవత్సరాలు ఉన్నాయి, ఒక అర్ధ సంవత్సరం ఉంది. సో 2 ఇయర్స్ కి రేట్ ఏమవుతుందయ్యా అంటే పూర్తి సంవత్సరాలు కాబట్టి ఇచ్చిన రేటే మనకు కావాల్సిన రేట్ అవుతుంది. 2 పూర్తి సంవత్సరాలకు ఇచ్చిన రేటే కావాల్సిన రేట్ అవుతుంది. ఇక అర్ధ సంవత్సరం హాఫ్ ఇయర్ కి రేట్ ఏమవ్వాలయ్యా అంటే సగం అయిపోవాలా. ఇచ్చిన అర్ధ సంవత్సరానికి రేట్ ఏమవ్వాలా? సగం అవ్వాలా. 10/2, దట్ మీన్స్ 5%. ఇది అబ్జర్వ్ చేద్దాం. 2.5 సంవత్సర కాలంలో అన్నాడు కాబట్టి 2 పూర్తి సంవత్సరాలకు ఇచ్చిన రేటే మన రేట్ అవుతుంది. ఆ అర్ధ సంవత్సరానికి రేటు అర్ధైపోవాలా. ఓకే, ఇప్పుడు ఇంకా కావాల్సిన చక్రవడ్డీ కనుక్కోవాలి కాబట్టి ముందు అమౌంట్ కనుక్కుందాం. అసలు ఎంత? 4000. The principal is 4000. 2 సంవత్సరాలకు 10%. n విలువ ఏమవుతుంది? 2 అవుతుంది. 2 సంవత్సరాలకి n విలువ 2 అవుతుంది కాబట్టి దీన్ని 2 సార్లు 10% అంటే భిన్నము 110/100. ఈ 110/100 ఎన్ని సార్లు గుణించాలా? 2 సంవత్సరాలు కాబట్టి 2 సార్లు గుణించాలా.
2 సార్లు గుణిస్తే 110/100 ఇంటూ 110/100 అయిపోయిందా? ఇక్కడ ఒక హాఫ్ ఇయర్ ఉంది. హాఫ్ ఇయర్ అంటే రేటు హాఫ్ అయిపోయింది. 5% రేట్ అయితే భిన్నం ఎంత? 105/100. దాంతో గుణించాలి. 105/100. 2 సున్నాలకి 2 సున్నాలు. ఇక్కడ ఏం లేదు, 2 పూర్తి సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి 110/100 2 సార్లు వేశాం. ఒక అర్ధ సంవత్సరం ఉంది కాబట్టి అర్ధ సంవత్సరానికి రేట్ సగం అయిపోతుంది కాబట్టి 10లో సగం అంటే 5 కాబట్టి 5 రేట్ అయినప్పుడు భిన్నం 105/100. ఈ 2 సున్నాలకి 2 సున్నాలు, ఈ సున్నాకి ఈ సున్నా, ఈ సున్నాకి ఈ సున్నా, ఈ సున్నాకి ఈ సున్నా, 5తో కొట్టివేద్దాం. 5 రెండ్లు 5 రెండ్లు 5 ఒకట్లు, 2 ఒకట్లు 2 రెండ్లు, 11 11 121 ఇంటూ 2 21 42, 2 ఒకట్ల 2 2 4 2 ఒకట్ల 2 4 ఒకట్ల 4 4 2 8 4 ఒకట్ల 2 8 10 5,082 రూపాయలు. 5,082 రూపాయలు. ఇది చక్రవడ్డీ మొత్తం. ద సమ్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ టు కాంపౌండ్ ఇంట్రెస్ట్ 5,082 రూపాయలు. కానీ మనకు కావాల్సింది చక్రవడ్డీ కదా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే మొత్తంలో నుంచి అసలు తీసివేయాలి. మొత్తం 5,082 మైనస్ 4,000 ఎంత అవుతుంది? తీసివేస్తే 10,182. అది దిస్ ఈజ్ టుడే క్లాస్. ఈరోజు క్లాసు ఇంతటితో ముగిస్తున్నాను. మీకు నా క్లాసు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితుల్ని ఆహ్వానించండి. మీ స్నేహితులకు కూడా ఈ ఛానల్ గురించి తెలియచేయండి. వాళ్ళు కూడా చక్కగా వినేటట్లు ప్రోత్సహించండి. మీకు కావలసిన వీడియోలు నేను అద్భుతంగా అందించడానికి నేను ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉంటాను. మళ్ళా నెక్స్ట్ క్లాస్లో కలుసుకునే ముందు మీకు నేను చెప్పేది ఏంటంటే, ముందు సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ 7 పార్ట్లు ఉన్నాయి, వాటిని నీట్గా చేసుకుంటూ వచ్చేయండి. తర్వాత ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. వీటిని కూడా మీరు చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను మీకు నెక్స్ట్ క్లాస్లో దాని యొక్క సొల్యూషన్ చెప్పడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు